మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చింది. మరి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనిని ఎవరు ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికంటే ముందు అసలు దీని ఏర్పాటుకు గల దారితీసిన పరిస్థితులు ఏంటో మీకు తెలియాలి. పూర్వం మన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారంటే నిజాములు పరిపాలించారు. ఎంతమంది పరిపాలించారంటే 7 పరిపాలించారు. ఈ 7లో 6వ వ్యక్తి అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్. 7 నిజాములలో 6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏం చేశారంటే హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియను అయితే ప్రారంభించాడు. యాక్చువల్గా మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క కాలం ఎప్పుడు అంటే 1869 నుండి 1911 వరకు ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు మన హైదరాబాద్ రాష్ట్రాన్ని అయితే పాలించారు. ఈయన హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల ప్రక్రియ మొదలైంది. అటు తర్వాత ఏమైందంటే 1919 ఫర్మానా ద్వారా హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఏమైందంటే దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే ప్రతిభ ఆధారంగానే ఈ ప్రభుత్వ ఉద్యోగాలను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఎప్పుడు 1919 ఫర్మానా ద్వారా. అటు తర్వాత ఏమైందంటే యాక్చువల్గా బ్రిటిష్ ప్రభుత్వంలో అంటే 1935వ సంవత్సరంలో ఏమైందంటే ఈ సివిల్ సర్వీసెస్ అధికారులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నియమించడం కోసం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో అయితేనేమో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు, రాష్ట్రాల్లో అయితేనేమో ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఆ ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దానిని ఆధారంగా చేసుకొని అంటే ఆ నమూనాను ఆధారంగా చేసుకొని హైదరాబాద్లో కూడా హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1947 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. అటు తర్వాత ఏం జరిగిందంటే అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రం అనేది వేరువేరుగా ఉండేది. కానీ అటు తర్వాత ఏమైందంటే హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము రెండు కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి స్టేట్ ఏదయా అంటే అది ఆంధ్రప్రదేశే. ఎప్పుడు ఏర్పడింది? 1956లో ఏర్పడింది. ఈ 1956లో ఏర్పడినప్పుడు ఈ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇది 1956లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో విలీనమైంది. అంటే 1947లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త 1956కు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయితే విలీనమైంది. అటు తర్వాత ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే 2 స్టేట్లు విడిపోయాయి. ఎప్పుడు? 2014లో. దేని ఆధారంగా? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణను అయితే 29వ రాష్ట్రంగా మన భారతదేశంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అది కాస్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయితే రూపాంతరం చెందింది. ఎప్పుడు? 2014 ఆగస్టు 8. అంటే డైరెక్ట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పడలేదండి. దీని యొక్క నేపథ్యం ఎక్కడి నుంచి మొదలైందంటే నిజాముల నుండి మొదలైంది. నిజాం నుండి మొదలై నేడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయితే కొనసాగడం జరుగుతుంది. మరి ఇది ఏం పనిచేస్తుందంటే రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నత ఉద్యోగాలన్నిటికి కూడా పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందులో ఖాళీగా ఉన్నాయి?
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 19 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 19 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూన్ 10వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 17, 2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే పూర్తవుతుంది. కాబట్టి మీరు 17వ తారీఖు వరకు కూడా వేచి చేయకుండా ముందుగానే మీరైతే అప్లికేషన్ చేసుకోండి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్లో కానీ, మెకానికల్లో కానీ, కెమికల్లో కానీ, బయోటెక్నాలజీలో కానీ, మైనింగ్లో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ ఇంజనీరింగ్ డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. అంటే బీఈ లేదా బీటెక్ అయితే పూర్తి చేసి ఉండాలి. లేదా ఏఎంఈ ద్వారా ఎవరైతే సివిల్ ఎగ్జామినేషన్లో సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి క్వాలిఫై అవుతారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా బీటెక్ లేదా బీఈ ఏ బ్రాంచ్ అయినా చేసి ఉండి పీజీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 1, 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, బీసీ వాళ్ళకైతేనేమో 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంది? ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మొత్తం అయితే 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉన్నదండి. మరి ఈ 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజును ఎవరెవరు చెల్లించాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అదేమో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండి, ఇదేమో ఎగ్జామినేషన్ ఫీజు అండి. ఎగ్జామినేషన్ ఫీజు నుండి నిరుద్యోగులను అయితే మినహాయించారు. కేవలం ఉద్యోగులు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజును అయితే కట్టాలి. అదే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును మాత్రం ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెల్లించాల్సిందే. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఇది కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుందండి. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. రాత పరీక్షలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఆన్లైన్లో కానీ ఉండవచ్చు, లేదా ఆఫ్లైన్లో కానీ ఉండవచ్చు. దీనికి వచ్చే అప్లికేషన్ అనుసరించి ఆన్లైన్, ఆఫ్లైన్ అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే అప్పటికప్పుడు నిర్ణయం అయితే తీసుకుంటుంది. మీకు మాత్రం ఒక వారం లోపు ఇంటిమేషన్ ఇస్తుంది ఇది ఆన్లైన్ ఎగ్జామా, ఆఫ్లైన్ ఎగ్జామ్ అని. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఉండవచ్చు అని చెప్పుకున్నాం. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 అని, పేపర్ 2 అని. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి ఈ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, సివిల్ అని, మెకానికల్ అని, ఎన్విరాన్మెంటల్ అని చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఉదాహరణకి ఎన్విరాన్మెంటల్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోరనుకున్నాం, ఆయనకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సబ్జెక్టే వస్తుంది. అదే సివిల్ వాళ్ళు చేసుకుంటే ఆయనకు సివిల్కి సంబంధించిన సబ్జెక్టే వస్తుంది పేపర్ 2లో. పేపర్ 1 మాత్రం అందరికీ కామన్. మరి పేపర్ 1కి సంబంధించి మొత్తం మార్కులు ఎన్ని? మొత్తం మార్కులు ఏంటంటే 150. మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 150. మరి ఈ క్వశ్చన్స్ కేటాయించిన సమయం అంతా 150 నిమిషాలు. అదే పేపర్ 2కి సంబంధించి మొత్తం మార్కులు ఎన్ని? 300. మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 150. ఈ 150 కేటాయించిన సమయం అంతా 150 నిమిషాలు. అంటే పేపర్ 1కి సంబంధించి ఒక క్వశ్చన్కు 1 మార్కు, అదే పేపర్ 2కి సంబంధించి ఒక క్వశ్చన్కు 2 మార్కులు. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉండవచ్చు అంటే మొదటి పేపర్ వచ్చేసేమో ఇంగ్లీష్లోనూ మరియు తెలుగులోనూ రెండింటిలోనూ ఉంటుంది. అదే రెండో పేపర్ వచ్చేసి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి. దీనికి మాత్రం తెలుగులో అయితే పేపర్ లేదు. మరి ఈ పోస్టులకు ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 54,220 రూపాయల నుండి 1,33,630 రూపాయల జీతం అయితే ఉంటుందండి.
మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అంటే సెప్టెంబర్ 2026లో మాత్రం ఎగ్జామ్ అయితే ఉండవచ్చు అండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.